స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గడిచిన వారం అంతా కాపాడు దీవించి మరొక బుధవారం మీ సన్నిధిలో చేర్చేందుకు స్తోత్రాలు. గతంలో మా ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించి చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి వందనాలు. సమయంలో తండ్రి మీ దాసులు సర్వోత్తమ గారి యొక్క కుమారుడి వివాహంలో మీరెంతో మేలు చేశారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి ఈ సమయంలో దయగల మా ప్రభువా, ఈ బుధవారం కూడికలో మీరు సహాయం చేయండి. కూడిక అంతటినీ మీరు తోడుగా ఉండి సక్రమంగా నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. దేవుని యొక్క ప్రైజ్ లార్డ్ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి రండి. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము. 49వ అధ్యాయంలో శ్రీలర 27వ వచనాన్ని చదువుకుందాం. బెన్యామీను తీర్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చాలండి. మనము యాకోబు కుమారులు అనే చక్కని వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. యాకోబు కుమారులు అనే చక్కని వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ యాకోబు కుమారులు అనే వర్తమానంలో ప్రియులారా, యాకోబుకున్న కుమారులందరిలో ఆఖరి వాడు బెన్యామీను. ఈ బెన్యామీను యోసేపుతో కూడా ప్రియులారా రాహేలు కుమారులు. ఈ యొక్క బెన్యామీన్ అన్న యోసేపు అన్న యాకోబుకు ఎంతో ఇష్టం. ప్రియులారా, ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించి ప్రసవ వేదనతో ప్రయాసపడింది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మంత్రసాని ఆమెతో, నువ్వు భయపడవద్దు, ఇదియును నీకు కుమారుడగును అని చెప్పింది. శ్రీలరా, ఆమె మృతి పొందక మునుపు ఏం చేసిందండి? తాను ప్రాణం పోతూ ఉండగా ఆ పుట్టిన బిడ్డకు బెనోని అని పేరు పెట్టింది. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనాన్ని. ఎఫ్రాతాకు వెళ్లే మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. చదవమ్మా. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. విన్నారు కదా? అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా చదవమ్మా. బెన్యామీను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద. వినండి, యాకోబు తన చివరి కుమారుని పొందుకున్నప్పుడు ఆ యొక్క రాహేలు ఆ పిల్లవానికి తాను చనిపోతూ మరణ పడక మీద ఉండి అతనికి ఏమని పేరు పెట్టిందండి? బెనోని. పేర్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బెనోని అని పేరు పెట్టింది. అయితే యాకోబు వచ్చి, అంటే తండ్రి ఏమని పేరు పెట్టండి? బెన్యామీను అని పేరు పెట్టాడు. ఈ రెండు పేర్లు కూడా చాలా అద్భుతమైన పేర్లు అండి. ఈ రెండు పేర్లలో
మనకు ప్రభువే కనిపిస్తారు కదండి. మొదటి పేరు బెనోని. బెనోని అనగా దుఃఖపుత్రుడు, ద సన్ ఆఫ్ సారోస్ అని అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు దుఃఖాక్రాంతుడైనడు కదండి. అందుకనే మనం హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక అండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. విన్నదా? ఆయన దుఃఖపడ్డారు. కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన తన్ను మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థనలు యాచనలు చేసెను అని చూద్దాం. కాబట్టి బహు దుఃఖముతో ప్రార్థించారు ఆయన కదండి. అంతేకాదు, మనం గనక చూస్తే మనం ఇదివరకే చదివాం, గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఎలా ప్రార్థించారండి? తన చెమట రక్త బిందువు వలె పడునట్లు కదండి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36, 37 వచనాలు విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36, 37 వచనాలు చదవండి. యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయ 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఎవరి కోసం దుఃఖపడ్డాడు ఆయన? ఎవరి కోసం చింతాక్రాంతుడయ్యాడు? ఎవరి కోసం కన్నీరు విడిచాడు? దుఃఖపుత్రుడు కదండి. దుఃఖాన్ని అనుభవించాడు యేసు ప్రభువారు. దుఃఖాన్ని దిగమింగారు యేసు ప్రభువారు. దుఃఖంతో ప్రార్థన చేశారు. దుఃఖంతో సిలువను మోశారు. దుఃఖంతో సిలువ శ్రమలు అనుభవించారు. దుఃఖంతో ఆ సిలువ కార్యాన్ని ముగించారు కదండి. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసి కల్వరిలోకి వెళ్ళి బలైపోయి తన ప్రాణాన్ని ధారబోసిన వాడిగా ఉన్నాడు కదండి. కాబట్టి ఈ దుఃఖపుత్రుడు అనే మాట యేసు ప్రభువారిని జ్ఞాపకం చేస్తుంది. ఇక రండి, తండ్రి అయిన యాకోబు ఆ చిన్నవాడికి అనగా ఆ పుట్టిన బిడ్డకు ఏమని పేరు పెట్టాడండి? బెన్యామీను. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థం, ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ కదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. క్రీస్తు సమాధి నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చెనను అనే పేరు అనే సంగతి చదివినప్పుడు మనకు బెన్యామీను అనే పేరు ప్రభువుకే సరిపోతుంది అని అనిపిస్తుంది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుండి విందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ సంతానమంత స్పష్టమే. ఆ గోత్ర విషయములలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చిన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను
అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చాలండి. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కదండి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను దయచేసి. ఇంకో మాట కూడా, యేసు ప్రభువారు కుడి చేతి పుత్రుడు. ఏమండి? కుడి చేతి పుత్రుడు. ఈ మాటని గురించి కూడా మనం కొంత జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక ఇక్కడ కూడా మనం ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నవాడు అని మనం చూస్తాం కదండి. దేవుని కుడి పక్షమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చదువు. ఎన్నో వచ్చిన 34. శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు నుండి వచ్చిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. అదే అండి కదా. అంటే దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. ఈయన గురించే కీర్తన గ్రంథంలో ఆయన పరిశుద్ధ బాహు, ఆయన దక్షిణ హస్తము అని వ్రాయబడింది. అంతేకాదు 80వ కీర్తనలో ప్రియులారా మనం చదువుతాం, కుడి చేతి పుత్రుని అనే మాట చదువుతామండి కదండి. 80వ కీర్తన గ్రంథం 80వ కీర్తన. నీ కుడి చేతి కీర్తన గ్రంథంలో నీ కొరకై చదువు. ఎన్నో వచ్చిన నరుని 80వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం అయ్యారు. చదువమ్మా, చదువు. వెరీ గుడ్ చదువు. నీ కుడి చేతి మనుషుని తోడుగా నుండము కదండి. నీ కుడి చేతి మనుషునికి తోడుగా ఉండము. ఇంకా వచనాలు చాలా ఉన్నాయి, అవన్నీ సమయం వృధా అవుతుంది. కాబట్టి ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, ఆయన ఆ దేవుని దక్షిణ హస్తము కదండి. అందుకే దేవుని వాక్యంలో ఆయన దరిద్రుని ప్రాణము విమర్శకులు వచ్చు వాని చేతిలో నుండి వానిని విడిపించుటకై ఆయన కుడి వైపున నిలబడి ఉండును అని ప్రియులారా 109వ కీర్తనలో చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఆయన కుడి చేతి పుత్రుడు అనే మాట ఆయనకే సరిపోయింది కదండి. ఇంకా బెన్యామీను అనే మాట ప్రియులారా యేసు ప్రభువారిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి బెన్యామీను గోత్రం వాడే పరిశుద్ధ పౌలు కూడా మనం చదువుతాం. అలాగే పాత నిబంధనలో సౌలు కూడా ఏమండి బెన్యామీను గోత్రం వాడే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో నేను బెన్యామీను గోత్రము వాడను అని చెప్తాడు కదండి. రైట్. కాబట్టి బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు, బెన్యామీను అనగా బెనోని అనగా దుఃఖపుత్రుడు. ఈ రెండు పేర్లు, తల్లేమో బెనోని అని పేరు పెట్టింది, తండ్రేమో బెన్యామీను అని పేరు పెట్టాడు. ఈ రెండు పేర్లు కూడా యేసుక్రీస్తులో సార్థకమైనట్టుగా మనం చూస్తాం. అంతేకాదండి, చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. రైట్. కాబట్టి ఇంకో మాట కూడా చూద్దాం. ఆయన వేదన పడుట వలన దుఃఖపుత్రుడు అనిపించుకున్నాడు. ఇంకో మాట మార్క్స్ వార్త. రైట్. మార్క్స్ వార్త అండి 16వ అధ్యాయం
16వ అధ్యాయం కదా, 16వ అధ్యాయంలో 19వ వచనం. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి ఆయన పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండెను, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి తల్లి పెట్టిన పేరుకి అర్థం, తండ్రి పెట్టిన పేరుకి అర్థం. ఈ బిడ్డను ఇద్దరూ ప్రేమించారు. అయితే ఆమె నేను వేదన పడి కన్నాను కాబట్టి వేదన కుమారుడు అని పేరు పెట్టింది. తండ్రి అతడు ఆశీర్వాదకరంగా గొప్పవాడు కావాలని, ప్రథమ భాగాన్ని పొందుకోవాలని అతనికి బెన్యామీను అని పేరు పెట్టారు. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు. ఈ రెండు పేర్లు మనం అర్థాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక వెనక్కి రండి. ఆదికాండం 49వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు యాకోబు తన కుమారుల యొక్క జీవితాలను గురించి చెబుతున్న ప్రవచనంలో యాకోబు తన కుమారుడైనటువంటి బెన్యామీను గురించి ఏం చెప్పాడు చూడండి. 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనను. వినరు కదూ? మనం చరిత్ర చూస్తే బెన్యామీనీయులు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే బెన్యామీనీయులు పోకిరి వాళ్ళుగా కనిపిస్తారు. వాళ్ళు పోకిరి వారు ప్రియులరా మరి తోడేళ్ల వలె ప్రవర్తిస్తారు కదండి. అయితే బెన్యామీను చీల్చునట్టు తోడేలుగా కనబడినా దేవుడు గొప్ప కృపగలవారై అతనికి గొప్ప దీవెన ఇచ్చారు. వాళ్ళు కడపటి గోత్రికులు. ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో కల్లా బెన్యామీనీలు కడపటి గోత్రికులు. అయినా బెన్యామీను గోత్రికుల్లో నుండి సౌలును మొట్టమొదట రాజుగా ఇశ్రాయేలులకు నియమించాడు దేవుడు. అయితే సౌలు రాజు 2 సంవత్సరాలు విధేయుడుగా ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవునికి విసుగు కలిగించేటట్టుగా బ్రతికాడు. అందువల్లనే దేవుడు అతన్ని విసర్జించినట్లుగా మనం చూస్తాం. ఎందుకని? అమాలేకీల విషయంలో దేవుడు చెప్పిన మాట సౌలు నెరవేర్చలేదు. అందువలననే ప్రియులారా దేవుడు అతన్ని చివరికి విసర్జించి దావీదును ఏర్పాటు చేసుకోవాలి. ప్రియులారా ఇక్కడ అమాలేకు అంటే ప్రియులారా దేవుని వాక్య ప్రకారం అమాలేకు అనగా శరీర కార్యములు అని అర్థం. శరీర కార్యములు. ఇప్పుడు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత వినండి. దేవుని వాక్య ప్రకారం ఇక్కడ శరీర క్రియలు అంటున్నాడు. ఏంటండి? శరీర క్రియలు. శరీర క్రియల ప్రకారం నడుచుకునేవారు ఏమవుతారటండి? చనిపోతారు కదండి, పాడైపోతారు. మరలా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక. ఈ బ్లూటూత్ ఆగిపోవటం వలన కొంత 8వ అధ్యాయము 13వ వచనం కదూ. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ
ప్రియులారా, దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏం చెప్పారు? అమాలేకీయులను నీవు బొత్తిగా చంపాలి. గమనించారా? అమాలేకీయులను నీవు బొత్తిగా చంపాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, రెండో మాట దేవుని వాక్య ప్రకారం అమాలేకీలను బొత్తిగా చంపలేకపోయినందున ప్రియరా అతడు దేవుని ఆజ్ఞను మీరిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? అమాలేకు రాజును బ్రతకనిచ్చాడు. అంతేనా అండి? అంతేకాదు, అతడు ఏం చేశాడు? ఆయన దేవుడు నాశనం చేయమన్న వస్తువులన్నిట్లో మేలైనవి దాచుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులను బొత్తిగా నాశనం చేయి, అక్కడున్న వస్తువులు కానీ జంతువులు కానీ ఏవి మిగల్చకూడదు, అంతటిని అగ్ని చేత కాల్చమని దేవుడు చెప్పారు కదండి. అలాగైతే ఇతను ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, ఏం చేశాడు అనగా, ప్రియులారా, ఆ యొక్క అమాలేకీల రాజును బ్రతకనీయటం ఒక తప్పైతే, అసలు అమాలేకీలను వారి యొక్క గొర్రెలను, వారి యొక్క మేకలను బలిసినవి కొవ్విని దాచిపెట్టుకుంటారు. ఎందుకోసం అంటే యెహోవాకు బలి ఇవ్వడానికి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు స్నేహితులారా, ఇది చాలా ఘోరమైన సంగతి. అందును బట్టి దేవుని వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చింది. అందువలన దేవుడు అతన్ని విసర్జించినట్టుగా మనం చూస్తాం. అందుకే రోమపత్రికలో మనం చదివాం కదండి. ఏం చదివాము అనగా, ప్రియులారా, మీరు శరీరమును నశింపచేయాలి. శరీరమును నశింపచేస్తే మీరు బ్రతుకుతారు, శరీరమును నశింపారు అని చెప్తున్నాడు కదండి. కాబట్టి శరీర క్రియలను నశింప చేయాలి. దేవుని వాక్య ప్రకారం శరీర క్రియ, దేవుని వాక్య నశించిపోతాడు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం శరీర క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులరా, గమనించండి. రెండవది, ఈ యొక్క బెన్యామీను చీల్చునట్లి తోడేలు అని చెప్పుకున్నాం కదండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళలో తోడేలు స్వభావమును దేవుడు మార్చివేసి ఏం చేశారండి? దేవుని యొక్క బిడ్డలుగా చేశారు. అందుకే తార్సువాడైన సౌలును దేవుడు పట్టుకున్నాడు. బెన్యామీను గోత్రికుడు తార్సువాడైన సౌలును దేవుడు పట్టుకున్నాడు. చీల్చునట్టు తోడేలు వలె అతడు ఏం చేస్తున్నాడండి? దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసే వాళ్ళందరినీ చంపుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ప్రభు అతన్ని దర్శించారు. అతన్ని దర్శించి అతనికి దర్శనం ఇచ్చినప్పుడు అతని కళ్ళు మూసుకుపోయినాయి. అందువల్ల ప్రభువా నీవెవడవు అని అడిగాడు. నీవు హింసించుచున్న యేసునే నేను అన్నప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు చెప్పారు, నీవు పట్టణంలోనికి వెళ్ళు, నీవు చేయవలసింది నేను తెలియజేస్తాను అని చెప్పి అతన్ని ప్రభు దైవజనుడుగా, దేవుని యొక్క సేవకుడుగా ఏర్పాటు చేసుకున్నట్టు మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. కాబట్టి దేవుడు చీల్చునట్టి తోడేలు వంటి స్వభావము కలిగిన బెన్యామీను గోత్రికులను ఎలా మార్చారు? ఇప్పుడు చదువుదాం మరొక వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 11వ గొర్రెపిల్ల అధ్యాయము. యొద్ద వాసము చేయును,
చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. వినరా? చీల్చునట్టి తోడేలు ఎక్కడ పడుకుంటుందట? గొర్రె పిల్ల దగ్గర. తోడేలు బెన్యామీను గోత్రికుడైన సౌలు అనుకుందాం. ఈ సౌలు యేసు నామమున ప్రార్థించు వారందరినీ చంపడానికి వచ్చి, అయితే ఎక్కడ పడుకున్నాడండి? గొర్రెపిల్ల పాదాల దగ్గర పడుకున్నాడు. ఈ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదండి. కాబట్టి చీల్చునట్టి తోడేలు స్వభావము గొర్రెపిల్ల స్వభావం అయిపోయింది. అందుకే 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త వ్రాసినటువంటి గొప్ప మాటలు, 1000 సంవత్సరముల రాజ్యంలో తోడేలును గొర్రెపిల్లను కలిసి వాసము చేయును అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, తోడేలు స్వభావం అంటే ఆ యొక్క బెన్యామీను గోత్రికుడు ఏమైపోయాడండి? గొర్రె పిల్లలాగా క్రీస్తు నామమును భరిస్తూ, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తు కొరకు ప్రాణాలు సైతం అప్పగించేవాడుగా మారిపోయాడు. నిజమే ప్రియులారా, బెన్యామీను చీల్చునట్టి తోడేలు కదండి. ఆ చీల్చునట్టి తోడేలు ఏమైపోయాడండి? గొర్రె పిల్లకు సేవ చేసేవాడుగా మారిపోయాడు. రండి, బెన్యామీను చీల్చునట్టి తోడేలు, ఇది మొదటి లైన్ కదండి. దేవుని వాక్యంలో ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచనం మొదటి లైన్, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. రెండో లైన్ చదువుతున్నాను. రెండో లైన్, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. యాకోబు బెన్యామీను గురించి చెప్పిన మాటలు 3. ఒకటి, అతని స్వభావము చీల్చునట్టి తోడేలు స్వభావం. అతడు ఉదయమందు ఎరను తింటాడు. వినరా? బెన్యామీను ఉదయమందు ఎరను తిని సాయంకాలమున దోపుడు సొమ్ము పంచుకొనును అని వ్రాశారు. దీని అర్థం ఈ ఎర ఏమిటి అంటే, అక్షరార్థంగా బెన్యామీను చరిత్రలో ఇవి నెరవేరినవి. ఆత్మీయ జీవితంలో, పౌలు జీవితంలో నెరవేరినవి కదండి. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఎర దేవుని వాక్యమే. ఏమండి, లోకంలో సాతాను చేతిలో ఉన్న నశించిపోవు ఆత్మలను గేలం వేసి పట్టుకోవడానికి ఏమండి ఎరను తయారు చేస్తున్నాడు. ఆ ఎర దేవుని వాక్యమే. అందుకే ఆత్మీయ జీవితంలో ప్రభువు నమ్మిన వాడు ఉదయమున దేవుని వాక్యమును ప్రార్థనతో సిద్ధపడతాడు కదండి. ఇప్పుడు ఒక చిన్న మాట ప్రియులారా, ఉదయాన్నే 4 గంటలకి లేస్తారు మార్క్ గారు. 4:40కి నాకు ఫోన్ చేస్తారు. నేను తీరిగ్గా 5 గంటలకు అందరికి ఫోన్ చేస్తాను. 5 గంటలకు ఫోన్ చేసి నిద్ర లేపినా కానీ మా కాన్ఫరెన్స్ వీరులు ఏం చేస్తారో తెలుసా అండి? ఫోన్ ఆన్ చేసి మరీ నిద్రపోతారు. ఏమండి, ఎంత మంచోరో! ఫోన్ ఆన్ చేసి కనీసం మీట్లో కూడా పెట్టకుండా గురకలు పెడుతూ ఉంటారు. ఉదయమందు ఎరను తింటాం వారికి ఇష్టం లేదు. కానీ బెన్యామీనుకున్న మంచి అలవాటు ఏంటంటే, తండ్రి చెప్తున్నాడు, అతడు ఉదయమందు ఎరను తినును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నశించిపోవు ఆత్మలకు వాక్యాన్ని ఎలా చెప్పగలం? ఉదయమున లేచి దేవుని వాక్యం తినాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని సిద్ధపరుచుకోవాలి. నీవు విని తిని సిద్ధపరుచుకుంటే కదండి, అనగా దేవుని వాక్యము చెప్పినప్పుడు వినాలి, దేవుని వాక్యమును నెమరు వేయాలి. ఈ దేవుని వాక్యాన్ని మనం సిద్ధపరుచుకోవాలి కదండి. నిజమే, దేవుని వాక్యాన్ని చెప్పక ముందు నాకున్న అలవాటు ఏంటంటే,
కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటాను. మా పాస్టర్ గారు ఏమంటదంటే, ఎప్పుడూ ఆలోచించబాకయ్యా, పిచ్చిడు అయిపోతావు అంటుంది. ఎందుకంటే నేను ఆలోచించేది ఏంటి తెలుసా అండి? దేవుడు నాకు చూపించిన వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాను నేను. చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను, ఏమేం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎదుటి వారికి ప్రకటిస్తున్నట్టుగా నేను ధ్యానం చేస్తాను. నిజమండి, దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అలవాటు ఇది. బాబు, అమ్మ, నువ్వు లోకంలో విషయాలన్నీ చెప్పుకుంటున్నావు, కూర్చుంటే లోకంలో విషయాలు మాట్లాడతారు కదండి. అల్లట్ట ఇల్లెట్ట ఏమండి, ముసలమ్మ ముచ్చట్లంట తిమోతి పత్రికలో ఉంది. చెవులు కొరుక్కుంటారు. ఎంతసేపు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళట్ట వీళ్ళిట్ట అనుకోవడమే కానీ వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారా? అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, వాటిని గ్రహించువాడును ధన్యుడు అని చదువుతున్నాం కదా. అలాగైతే దేవుని బిడ్డలారా, ఉదయమందు ఎరను తింటున్నాడు బెన్యామీను. దేవుని వాక్యం వింటున్నా నీవు బెన్యామీను వలె ఉదయమందు ఎరను తింటున్నావా? వాక్యాన్ని తింటున్నావా? పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎరను సిద్ధం చేసి గేలం వేస్తే చాప వస్తుంది. అవునంటారా కాదంటారా? ఎరను సిద్ధం చేసి గాలం నువ్వు చెరువులో వేస్తే, నీళ్ళలో వేస్తే ఏమొస్తుందండి? ఎర కోసం చేప వస్తుంది. కాబట్టి ఆ ఎర దేవుని వాక్యమే. దాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. దైవ సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా సిద్ధం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయాలి కదండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే లేవగొట్టి ఒక ప్రార్థన చేయించి, ఒక పాట పాడించి, ఒక దైవజనుడు ద్వారా వాక్యం చేపిస్తే ఆత్మీయంగా సిద్ధపడతారు, బలపడతారు అనేది మా ఉద్దేశం. ఏమండి, గురకలు పెడితే ఏమి వింటారండి? వినకపోతే ప్రయోజనం ఏమవుతుందా? వినుట వలన విశ్వాసము కలుగును. వినేది ఏం వినాలి? లోకంలో ఉన్న చెత్త కబుర్లు కాదండి, క్రీస్తును గురించిన వార్త వినాలి. వింటున్నారా? ఈ ఈ యొక్క సాయంకాలం దేవుని వాక్యం వింటున్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని వేకువనే చదివే ఆ యొక్క అలవాటు నీకుందా? ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏంటి మన వాక్యం చూడండి. అతడు ఉదయమందు ఎరను తినును, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకును. వినరా? దోపుడు సొమ్ము అంటే ఆత్మల్ని సాతాను చేతిలోంచి లాక్కుంటాం కదండి. ఆత్మల్ని సంపాదించాలంటే నిజమేనండి. నెల్లూరు రావడానికి నేను కడప రావడానికి చాలా కష్టపడ్డాను నేను. ఒకవైపు నా కాలు ఎంత వాసింది, కొంతమంది మీరు చూసే ఉంటారు. కాలు కింద పెట్టనీయట్లేదు, నడవనీయట్లేదు. అయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు. ప్రభు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నా. అందుకోసమే ప్రయాసపడ్డాను, కారు తీసుకున్నాను, వచ్చాను. కాలు నొప్పైనా వచ్చాను. వాక్యం చెప్పడానికి స్టేజీ మీదకి వచ్చిన తర్వాత కాళ్ళు గడగన ఒయిగినాయి సుమా. ఎందుకో తెలుసండి, అక్కడ మహావీరులు ఉన్నారా. ఏమండి, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళని చూసినప్పుడు కాళ్ళు వణిగిపోయినాయి. ఏమైతేనేమి దేవుడు నడిపించాడు, కొద్ది మాటలు పంచుకోగలిగాను. అలా పంచుకోవడానికి నేను ఎంత రిహార్సల్స్ చేసి ఉంటానో మీరు ఆలోచించే. ఎందుకంటే అంతమంది మీద మాట్లాడాలి అంటే ముందు ధైర్యం కావాలి. రెండవది, ఆ ధైర్యానికి తోడు చెప్పదలుచుకున్నది చెప్పడానికి
ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీసే ఉదయమందు ఎరను తినుట. ప్రియులరా, ప్రియ దైవ సేవకులారా, ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆలోచించాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తే ప్రియ తండ్రులారా, సహోదరులారా, మనము సాతాను చేతిలో నుంచి దోపుడు సొమ్ము లాక్కోగలం కదండి. దోపుడు సొమ్ము అనగా సాతాను చేతిలో ఉన్న ఆత్మలు. ఈ ఆత్మలను మనం ఏం చేయగలం అండి? లాక్కోగలం. ఆత్మల సంపాదన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అతడు ఉదయమందు ఎరను తినును, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకును. 3 లక్షణాలు. ఒకటి, అతడు తోడేలు వంటి వాడు, అయితే గొర్రె పిల్లకు లోబడ్డాడు. ఈనాడు కూడా తోడేళ్ల స్వభావం కలిగిన వారు ఎలా ఉన్నారట? గొర్రె చర్మాలు ధరించుకొని తోడేళ్ల వంటి వారు సంఘాల్లో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ అట్టి స్వభావం నీలో ఉంటే సరిదిద్దుకో. రెండవది, అతడు ఉదయమందు ఎరను తినును. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక క్రైస్తవునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఇది. వింటున్నారా? ప్రార్థన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నావు? మా బాబు సియోను కుమారి ప్రాకారమా, రేయి మొదటి జామున లేచి నీ కన్నీళ్లు పారనిమ్ము అన్నాడు యిర్మీయా ప్రవక్త విలాప వాక్యాల్లో. ఎందుకోసమట? నీ పసిపిల్లల ప్రాణం కొరకు. అలాగైతే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఏమండి, మెలకువే రావట్లేదండి. తెల్లారి 7 అయిందని మా వాళ్ళు లేవగొడితే తప్ప మెలకు రావట్లేదండి. అది క్రైస్తవ లక్షణమో కాదు. ప్రార్థన టైం ఏమండి, అది క్వైట్ టైం, రైట్ టైం అంటారు పెద్దలు కదండి. అది ప్రార్థనకు మంచి వేళ. వేకువద్దామని చేస్తున్నారా? ఇక రండి, ఇతన్ని గురించి అనగా బెన్యామీను గురించి మోషే గారు ఏమన్నారో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. అమ్మా చదవమ్మా. బెన్యామీను గురించి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చాలమ్మా, చాలా వందనాలు మీకు. బెన్యామీను గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. విన్నదా? దానియేలు గురించి కూడా దేవుడు ఇదే మాట చెప్పాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనము, 23వ వచనము, 10వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్పారండి? దానియేలు, నీవు బహుప్రియుడవు. దానికంటే గొప్ప మాట, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎవరికి ప్రియుడంట? దేవునికి ప్రియుడు. విన్నరా? దేవునికి ప్రియమైన వారంగా మనం ఉన్నామా? ఒక మాట యెషయా గ్రంథం 65వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూద్దాం. చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్. మొదటి లైన్, తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. విన్నరా? ఇక్కడ సావాసం కనబడుతూ ఉంది. తోడేలు గొర్రె పిల్ల కలిసి ఏం చేస్తున్నారండి? సహవాసం. అవునండి. దావీదు అన్నాడు, ఉదయమునే లేచి వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. కదండి,
కాబట్టి ఉదయమునే దేవుని వెదకాలి. కాబట్టి బెన్యామీను యెహోవాకు ప్రియుడు 12వ వచనం. 2వ లైన్, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. వినరా? 2వ మాట, దేవుని యొద్ద ఏముందటండి? సురక్షితముగా. 46వ కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటాడండి? ఏమంటాడు? యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 32వ కీర్తనలో కూడా చూద్దాం. 32వ కీర్తనలో, దేవా నా దాగుచోటు నీవే. ఏమండి? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తుకొని పోయి సురక్షితముగా ఉండును. వినరా? కాబట్టి చక్కని మాటలు దయతో గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని యొద్ద అతడు సురక్షితముగా ఉండును అంటే దీనికి అర్థం తర్వాత లైన్లో చెప్తున్నాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. గమనించరా? దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును అంటే ఎల్లప్పుడూ దేవుడే అతనికి ఆశ్రయము, దేవుడిలో ఆశ్రయము పొందుతున్నాడు. బాబు అమ్మ, వాక్యంలో ఉంది, నేను వచనాలు చెప్పట్లేదు, మీకు అందరికి తెలిసిన మాటలే కదండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో ఉంది కదండి. దయచేసి నీవు ప్రభువును ఆనుకుంటే, ప్రభువు మీద ఆధారపడితే నీవు సురక్షితముగా ఉంటావు. అందుకనే ప్రియులారా, రూతును గురించి బోయజు అన్నాడు 2వ అధ్యాయము 12వ వాక్యంలో, యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండుటకు వచ్చితివి అంటాడు కదండి. ఎక్కడుంది సురక్షితం? ఎక్కడుంది క్షేమం? ఆయన రెక్కల కింద. దేవునిలోనే క్షేమం ఉంది, దేవుని నామములోనే క్షేమం ఉంది. బెన్యామీను దేవునిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడులే కాదండి, సురక్షితంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. చివరి మాట, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. వినరా? భుజాల మధ్య అంటే ఫుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి. ఏముంది ఫుట్నోట్లో కింద? అతని భుజముల మీద ఆయన నివసించును. ఆయన నివసించును. ఈ 2 మాటలు చాలా చక్కని మాటలు. ఆయన భుజముల మధ్య అంటే ఆయన 2 రెక్కల మధ్య అంటే ఆయన కౌగిట్లో ఉన్నాడు. పరమగీతంలో మనం ఇదివరకు ధ్యానం చేసాం, మీకు గుర్తుందో లేదో కదండి. ఆయన ఏమండి? కుడి చేయి నన్ను పట్టుకున్నాడు, ఎడమ చేత నన్ను కౌగులించుకున్నాడు కదండి. ఆ మాట, ఆయన కుడి చేయి నా తల కింద ఉన్నది, ఆయన ఎడమ చేత నన్ను కౌగులించుకున్నాడు అంటే ఈ యొక్క బెన్యామీను యెహోవా కౌగిలిలో ఉన్నాడు. ఏమండి? ఆయన కౌగిలిలో ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు. 2వ మాట ఫుట్నోట్లో ఉన్న మాట, అతని భుజముల మీద ఆయన నివసించును. అతని భుజాల మీద ఏముంది చెప్పండి? సువార్త ఉంది, దేవుని పరిచర్య ఉంది. భుజాల మీద మోసేది ఏంటండి? సొలొమోను పల్లకి. సొలొమోను పల్లకిని మోసేవారు వీరులు, శూరులు 60 మంది అని వాక్యంలో ఉంది. అది కూడా మనం ధ్యానం చేసాం. కాబట్టి సొలొమోను పల్లకిని మోస్తున్నాడు, దేవుని సువార్తను మోస్తున్నాడు, దేవుని మందసాన్ని మోస్తున్నాడు కదండి. ఆయన యొక్క ఊరేగింపు, ఆయన సువార్తను మోసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ పూట నువ్వేం మోస్తున్నావు? దేవుని వాక్యాన్ని మోస్తున్నావా? దేవుని పరిచర్యను మోస్తున్నావా? దేవుని పని కొరకై నిలబడుతున్నావా? నిలుస్తున్నావా? బెన్యామీను గురించి మనం ధ్యానం చేసిన మాటలు
వరుసగా చూద్దాం. బెన్యామీను గురించి మాట్లాడుకున్న మాటలు. ఒకటి, తల్లి అతనికి బెనోని అని పేరు పెట్టింది, అనగా దుఃఖపుత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థన చేశారు. ఆయన దుఃఖపడ్డారు. ప్రియ విశ్వాసి, కన్నీరు విడిచి ప్రార్థన చేసే స్వభావం నీలో ఉందా? రెండో మాట, అతడు కుడి చేతి పుత్రుడు. తండ్రి పెట్టిన పేరు కుడి చేతి పుత్రుడు, అనగా అతడు జ్యేష్ఠుడుగా ఉన్నాడు, జ్యేష్ఠుల సంఘములో ఉన్నాడు కదండి. మూడో మాట ఏంటంటే, తండ్రి అంటున్నాడు, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. తోడేలు వంటి మనస్తత్వం అది ఎలా మారిపోయింది? గొర్రె పిల్ల సావాసంలోకి వచ్చి. నువ్వు ఇంకా తోడేలుగా ఉన్నావా? గొర్రె పిల్లతో సావాసం చేస్తున్నావా? ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకో మాట, అతడు ఉదయమందు ఎరను తినును, అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. ఉదయమందు దేవుని సన్నిధిలో ధ్యానించువాడుగా ఉన్నాడు. దావీదు అన్నట్టుగా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను, వేకునే లేచి ఆయన వాక్యము ధ్యానిస్తున్నాడు. ఇట్టి స్వభావము, ఆలోచన నీకుంటే నీవు దేవుని కొరకు ఆత్మలను సంపాదించే దానవుగా వాడవుగా ఉంటావు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. నీవు దేవునికి ప్రియుడుగా ఉన్నావా? ప్రభువారు అన్నారు, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు. నిజమే, నిన్ను తన ప్రియుడుగా అంగీకరిస్తున్నాడా దేవుడు? ముందుకు సాగుదాం. ఇంకా మనం చూసుకుంటూ పోతే, అతడు ఆయన యొద్ద అతడు సురక్షితంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమయ్యాడు. ఆయన రెక్కల మధ్యన అతడు సురక్షితంగా ఉన్నాడు. దేవుని చేతిలో నువ్వు ఉన్నావా? ఏమండి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరికిందా? 91వ కీర్తనలో మనం చదువుతాం కదండి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమో కలుగును. దాంతో ఇంకొక మాట ఏం చదివాం? అతని భుజముల మీద ఆయన నివసించును. దేవుణ్ణి భుజాల మీద మోస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మోసుకుని వెళుతున్నాడు. దేవుని పరిచర్యను మోసుకొని ఆ భారాన్ని భరిస్తున్నాడు. ఏమండి, మీరు ఇలాగూ ఒకరి భారములు ఒకరు మోయిచు క్రీస్తు నియమమును నెరవేర్చుడి కదండి, గలతీ 6:1. అలాగైతే మనం ప్రార్థనలో భారం మోసేవారంగా ఉన్నామా? సువార్తలో భారం మోసేవారంగా ఉన్నామా? పరిచర్యలో భారం మోసేవారంగా ఉన్నావా? ప్రభు పని కొరకు ఇచ్చే విషయంలో భారం మోసేవారంగా ఉన్నామా? బెన్యామీన్లో ఇన్ని మంచి లక్షణాలు. అందుకే బెన్యామీను ఎవరట? యెహోవాకు ప్రియుడు. అతడు చీల్చునట్టు తోడేలే, కానీ దేవునికి ప్రియుడుగా మారాడు. మరి నీవెలా ఉన్నావు? ఆయన ప్రియుడు యేసు ప్రభువు, దేవుని ప్రియ కుమారుడు యేసు ప్రభువారు. ఆయనను హృదయమందు విశ్వసించిన నీవు దేవునికి ప్రియునిగా బ్రతుకుతున్నావా? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు? ఈ పూట ఆలోచించాలి. క్రీస్తు ప్రభువారు వలె దుఃఖపుత్రుడుగా కన్నీటి ప్రార్థనలో పాలు పంచుకుంటున్నావా? క్రీస్తు ప్రభువారు వలె జ్యేష్ఠుల సంఘములో సభ్యుడు అయ్యావా? క్రీస్తు ప్రభువారు వలె నీవు దేవునితో సావాసం చేస్తున్నావా? క్రీస్తు ప్రభువారు వలె దేవుని సన్నిధానములో ఆయన వేకువనే లేచి ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమండి, ఆయన అనేకుల ఆత్మలను సంపాదించాడు. ఆయన దేవునికి ప్రియుడిగా బ్రతికాడు. ఇటు మంచి లక్షణాలను అవలంబించుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఇంతటితో యాకోబు కుమారుల యొక్క శీర్షిక ముగిసింది. వచ్చే పాఠం నుంచి, వచ్చే వారం నుంచి ఇశ్రాయేలీల పండుగల గురించి ప్రభు చిత్తమైతే దేవుడు సహాయం చేస్తే ధ్యానం చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.
దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి ప్రభు అనేకమైనటువంటి హెచ్చరిక మాటలు